సొంత ఇంటి కల మన లైఫ్లో తీసుకునే అతిపెద్ద ఫినాన్షియల్ డిసిషన్ ఇది. సేవింగ్స్ అంత లేకపోతే లోన్లోనైనా సొంత ఇంటి కొనుగోలు చేయాలి అని ముందుకు వెళ్తాం. ఒకవేళ మీరు గనక ఆ అగ్రిమెంట్ సరిగ్గా చూసుకోక సైన్ చేసినట్లయితే లాంగ్ టర్మ్కి ఎక్కువ వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. బ్యాంక్ మేనేజర్ మీ ఫ్రెండ్ కాదు. మీకు ఎలా ప్రాఫిట్ అవుతుంది దాని గురించి మీరు అడగకుండా వాళ్ళు చెప్పరు. అయితే మీరు హోమ్ లోన్ తీసుకునేటప్పుడు 10 రకాలుగా మోసపోయే అవకాశం ఉంటుంది. ఆ ప్రతి విషయం ఈ వీడియోలో నేను క్లియర్గా చెబుతాను. అంటే మీ చుట్టూ 10 వలలు ఉంటాయి. దాని నుంచి ఎలా ఎస్కేప్ అవ్వాలి, ఎలాంటి రైట్ డెసిషన్స్ ఎంచుకోవాలి, ఈ వీడియోలో క్లియర్గా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో ఎండ్ వరకు తప్పక చూడండి. సొంత ఇంటి కల నెరవేరబోతుంది అనే ఎగ్జైట్మెంట్లో ఈ వలలోకి చిక్కుకోకండి. నమస్కారం, నేను అభిషేక్ రామప్ప. ట్రాప్ నంబర్ 1, మీరు హోమ్ లోన్ గురించి అప్లై చేసేటప్పుడు ఫైనల్గా సైన్ చేస్తారు కదా, అక్కడ మీకు ఒక అడిషనల్ ఫార్మ్ వస్తుంది. ఆ ఫార్మ్ ఏంటి? హోమ్ లోన్ ఇన్సూరెన్స్ మీరు ఖచ్చితంగా తీసుకోవాలి అని బ్యాంక్ వాళ్ళు మీకు చెప్తారు. మీరు అడిగింది హోమ్ లోన్, ఆ లోన్కి ఒక ఇన్సూరెన్స్ మీరు ఖచ్చితంగా తీసుకోవాలి అంటారు. 50 లక్షల రూపాయల హోమ్ లోన్ అనుకోండి, 2 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ మీరు కట్టాలి. ఒకవేళ మీకు ఏదైనా ప్రాబ్లం అయితే ఈ హోమ్ లోన్ ఎవరు తిరిగి చెల్లిస్తారు? దానికి ఈ ఎక్స్ట్రా ఇన్సూరెన్స్ అంటారు. ఇది కంపల్సరీ కాదు. దీన్ని కంపల్సరీ అని బ్యాంక్ మేనేజర్స్ చెబితే వాళ్ళ అగెయిన్స్ట్గా కంప్లైంట్ లాడ్జ్ చేయండి అని ఆర్బీఐ చెప్తుంది. నిర్మలా సీతారామన్ గారు చెప్పారు మిస్లీడ్ చేయకండి అనేసి, అయినా కూడా చేస్తున్నారు. మీ హోమ్ లోను 50 లక్షల రూపాయలు, దానికి జతగా 2 లక్షల ఇన్సూరెన్సు, టోటల్ మీరు కట్టే వడ్డీ 52 లక్షలకు. సో ఈ 2 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ ఉంది కదా, అది హోమ్ లోన్ యాక్టివ్గా ఉన్నంత వరకు మాత్రమే మీకు ప్రొటెక్షన్ అందిస్తుంది. దానికన్నా బెటర్ ఆప్షన్ ఉంది. ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ అదేంటి? ఒక డీసెంట్ టర్మ్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేయండి. మీకు ఏదైనా ప్రాబ్లం అయితే మీ హోమ్ లోన్ని ఆ టర్మ్ ఇన్సూరెన్స్ చూసుకుంటుంది. సో దాని గురించి సంవత్సరానికి 10,000, 15,000 ఇంత మీరు కట్టినట్లయితే డీసెంట్ టర్మ్ ఇన్సూరెన్స్ కవరేజ్ మీకు దొరుకుతుంది. ఇలా చేసినట్లయితే హోమ్ లోన్ క్లియర్ అయిన తర్వాత కూడా మీకు ఏదైనా ప్రాబ్లం అయితే మీ ఫ్యామిలీకి ప్రొటెక్షన్ ఖచ్చితంగా దొరుకుతుంది టర్మ్ ఇన్సూరెన్స్తో పాటు. సో హోమ్ లోన్ ఇన్సూరెన్స్ని మీరు రిజెక్ట్ చేయొచ్చు. పాయింట్ నెంబర్ 2, బ్యాంక్ వాళ్ళు మీకు ఇంత కాల వ్యవధికి అని లోన్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ 20 years అనుకోండి. దాన్ని త్వరగా చెల్లించడానికి ఉన్న అవకాశం గురించి వాళ్ళు మాట్లాడరు. మీరు 12 నెలలకు ఈఎంఐ కడతారు కదా ప్రతి సంవత్సరం. 12 కాకుండా ఒక్క ఈఎంఐ ఎక్స్ట్రా కడితే 13 ఈఎంఐలు ప్రతి సంవత్సరం మీరు కట్టినట్లయితే మీ టోటల్ హోమ్ లోన్ టెన్యూర్ ఉంది కదా, 20 సంవత్సరాలు కాకుండా ఒక్క ఈఎంఐ ఎక్స్ట్రా కట్టినందుకు 17 to 18 yearsలో క్లియర్ అయిపోతుంది. అంటే మీకు 2 సంవత్సరాలు త్వరగా మీ సొంత ఇంటి కల నెరవేరబోతుంది. హోమ్ లోన్ తీసుకుంటే బ్యాంక్ పేరు మీద మీ హోమ్ డాక్యుమెంట్స్ ఉంటుంది. మీరు లోన్ క్లియర్ చేసిన తర్వాత మీ పేరుకి ట్రాన్స్ఫర్ అవ్వాలి కదా. ఒక్క ఈఎంఐ ఎక్స్ట్రా కడితే 2 సంవత్సరాలు త్వరగా మీరు మీ ఇంటికి అసలైన ఓనర్ అవుతారు. దీని గురించి బ్యాంకులు చెప్పవు. సో ఎక్స్ట్రా ఈఎంఐ ప్లాన్ చేసుకోండి. దీంతోపాటు బోనస్, వేరే ఏదైనా ఇన్వెస్ట్మెంట్ మెచ్యూర్ అయిందనుకోండి, పార్ట్ పేమెంట్, ఎక్స్ట్రా పార్ట్ పేమెంట్ చేసేయండి. నేను ఈఎంఐ రూపంలోనే కట్టాలి అలా ఏం లేదు. 2 లక్షల రూపాయల ఎక్స్ట్రా అమౌంట్ దొరికింది, దాన్ని క్లియర్ చేసేయండి. ఫినాన్షియల్ ఇయర్ స్టార్టింగ్లో అలా బల్క్ అమౌంట్ మీరు ఎక్స్ట్రా కట్టినట్లయితే, అంటే 12 ఈఎంఐస్ కడతారు, అది కాకుండా ఎక్స్ట్రా డబ్బు నా దగ్గర ఉంది అన్నట్లయితే దాన్ని మీరు కట్టారనుకోండి, మీ అవుట్ స్టాండింగ్ లోన్ అమౌంట్ తక్కువ అవుతుంది. సో మీ లోను త్వరగాను క్లియర్ అవుతుంది, మీరు కట్టే వడ్డీ అన్నది కూడా తక్కువ అవుతుంది. టోటల్ అవుట్ స్టాండింగ్ తక్కువైంది కదా, సో మీరు కట్టే వడ్డీ కూడా తక్కువ అవుతుంది. పాయింట్ నెంబర్ 3, మీరు హోమ్ లోన్ తిరిగి చెల్లించేటప్పుడు మొదటి 5 సంవత్సరాలు చాలా క్రూషియల్. ఎందుకంటే మీరు కట్టే ప్రతి ఈఎంఐలో వడ్డీ కాంపోనెంట్ ఎక్కువ ఉంటుంది. ఎంతవరకు అంటే మీరు కట్టే ప్రతి ఈఎంఐలో 80% ఇంట్రెస్ట్ కాంపోనెంట్కి పోతుంది. మిగతా 20% మాత్రమే మీరు తీసుకున్న ఓవరాల్ లోన్ అమౌంట్ ఉంది కదా, దాంట్లో అసలుకి అది మేనేజ్ అవుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు హోమ్ లోన్ తీసుకున్నారు 20 సంవత్సరాలకు, మీరు కట్టే ఈఎంఐ 40,000 రూపాయలు అనుకోండి. మొదటి 5 సంవత్సరాల్లో
ప్రతి నెల మీరు 40,000 కడితే సంవత్సరానికి 4,80,000. 5 సంవత్సరాలకు 24 లక్షల రూపాయలు మీ పాకెట్ నుంచి మీరు హోమ్ లోన్ గురించి కట్టారు. దాంట్లో 80% అంటే 19,20,000 రూపాయలు ఇంట్రెస్ట్కే పోతుంది, వడ్డీకి పోతుంది. మిగతా 4,80,000 రూపాయలు మాత్రమే అసలుకి వెళ్తుంది. సో ఈ 5 సంవత్సరాలు ఎందుకు క్రూషియల్ అనుకున్నట్లయితే, మీ దగ్గర ఎక్కువ అమౌంట్ ఏదైనా ఉంటే ఈ మొదటి 5 సంవత్సరాలు క్లియర్ చేసేయండి, అప్పుడు అవుట్ స్టాండింగ్ అమౌంట్ తక్కువ అవుతుంది. అందుకేనండి ఈ ఫస్ట్ 5 సంవత్సరాల్లో మీకు దొరికే ఎక్స్ట్రా అమౌంట్ ఏదైతే ఉంటుందో దాన్ని హోమ్ లోన్ గురించే డెడికేట్ చేయండి. మీరు కట్టే ఓవరాల్ వడ్డీ తక్కువ అవ్వడానికి అవకాశం ఉంటుంది. పాయింట్ నంబర్ 4, సిబిల్ స్కోరు ఒక మాస్టర్ కీ అండి. మీ సిబిల్ స్కోర్ మీరు ఎంత వడ్డీ కట్టాలి అనేది డిసైడ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఇంతకుముందు లోన్ తీసుకున్నారు, ఆన్ టైం తిరిగి చెల్లించారు. సో మీ ఫినాన్షియల్ హిస్టరీ చాలా బాగుంది. మీ సిబిల్ స్కోర్ 800 ఉందనుకోండి. అలాంటప్పుడు మీకు హోమ్ లోన్ 8.5%కో 8%కో దొరికేయచ్చు. అదే మీ సిబిల్ స్కోర్ 700 అనుకోండి. అలాంటప్పుడు 8.5% కాకుండా 9% మీకు ఛార్జ్ చేశారంటే మీకు అనిపించవచ్చు 0.5% ఎక్స్ట్రా కదా. దాంట్లో ఏమవుతుంది, ఈ 0.5% 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు అనుకున్నట్లయితే 5 నుండి 7 లక్షల రూపాయల కన్నా ఎక్కువ వడ్డీ మీరు చెల్లించాల్సి ఉంటుంది. అందుకే 0.5% కూడా చాలా ఇంపార్టెంట్ అండి. దానికి సిబిల్ స్కోర్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇంతకీ ఎంతో మందికి నా సిబిల్ స్కోర్ ఎంత ఉంది అది కూడా తెలియదు. ఎక్కడ చెక్ చేసుకోవాలి? దీన్ని రెగ్యులర్గా చెక్ చేస్తూ ఉంటే దానికి మనం పే చేయాల్సి ఉంటుందా? లేదండి, మీరు ఫ్రీగా సిబిల్ స్కోర్ని పైసా బజార్ ప్లాట్ఫామ్లో చెక్ చేసుకోవచ్చు. పైసా బజార్ ప్లాట్ఫామ్లో మీరు రెగ్యులర్గా మంత్లీ అప్డేట్స్ మీ సిబిల్ స్కోర్ గురించి పొందొచ్చు. కొన్నిసార్లు ఎలా అవుతుందంటే, కొన్ని వేరే బ్యాంకింగ్ ఇన్స్టిట్యూషన్స్ కొందరు సిబిల్ అడుగుతారు, ఇంకొందరు ఎక్స్పీరియన్ స్కోర్ని అడుగుతారు, ఇంకొందరు ఈక్విఫాక్స్ స్కోర్ని అడుగుతారు. ఇవన్నీ క్రెడిట్ స్కోర్ గురించే, బట్ వేరే క్రెడిట్ రిపోర్టులు. సో పైసా బజార్లో మీకు ఈ 4 బ్యూరోస్ నుండి సిబిల్, ఎక్స్పీరియన్, ఈక్విఫాక్స్, క్రిఫ్, హైమార్క్, ఈ 4 బ్యూరోస్ యొక్క స్కోర్లు అప్డేట్ అవుతుంది. ఈ స్కోర్ అప్డేట్స్ని వాట్సాప్లో మీరు పొందొచ్చు, చాలా ఈజీగా చెక్ చేసుకోవచ్చు. అలానే ఈ ఇన్ఫర్మేషన్ మీకు 7 లాంగ్వేజెస్లో అవైలబుల్ ఉంటుంది. తెలుగు, కన్నడ, హిందీ, ఇంగ్లీష్, మరాఠీ, బెంగాలీ మరియు తమిళ్లో మీరు ఈ ఇన్ఫర్మేషన్ పొందొచ్చండి. మీరు కనుక పైసా బజార్ ప్లాట్ఫామ్లో క్రెడిట్ స్కోర్ని చెక్ చేసుకున్నారు అన్నట్లయితే క్రెడిట్ ప్రీమియర్ లీగ్ సిపిఎల్లో పార్టిసిపేట్ చేయడానికి అవకాశం పొందుతారు. పార్టిసిపేట్ చేస్తే ఏం లాభం? చూడండి, హైయెస్ట్ క్రెడిట్ స్కోర్ ఉన్నవాళ్ళు ₹1,00,000 వరకు క్యాష్ ప్రైజ్ గెలవడానికి అవకాశం ఉంటుంది. ఏ స్టేట్లో అయితే క్రెడిట్ స్కోర్ ఎక్కువగా ఉంటుందో ఆ స్టేట్ నుంచి ఎవరైతే ఈ సిపిఎల్లో పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళకి అష్యూర్డ్ క్యాష్ బ్యాక్ దొరికే అవకాశం కూడా ఈ సిపిఎల్లో పార్టిసిపేట్ చేస్తే ఉంటుంది. దీంతోపాటు మీ ఓన్ ఏఐ స్కోర్ అవతార్ని మీరు క్రియేట్ చేసుకుని మీరు షేర్ చేసుకోవచ్చు. అలానే సోషల్ మీడియాలో ర్యాంక్ కూడా అవ్వచ్చండి. డిస్క్రిప్షన్ మరియు కామెంట్ సెక్షన్లో లింక్ ఇచ్చాను, క్లిక్ చేసి మీ క్రెడిట్ స్కోర్ని ఫ్రీగా చెక్ చేసుకోండి. నౌ కమింగ్ బ్యాక్ టు ద టాపిక్, పాయింట్ నెంబర్ 5 అండి. సమ్టైమ్స్ ఎలా అవుతుందంటే, బ్యాంక్ డిసైడ్ చేసిన ఇంట్రెస్ట్ రేటు వేరీ అయ్యే అవకాశం ఉంటుంది. సమ్టైమ్స్ పెరిగిస్తారు కదా. అలాంటి పెరిగింపు జరిగినప్పుడు బ్యాంకులు ఏం చెప్తాయి మీకు? ఈఎంఐని ఇంక్రీజ్ చేయరు, మీరు తిరిగి కట్టే కాల వ్యవధి ఉంటుంది కదా, దాన్ని ఇంక్రీజ్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు 20 సంవత్సరాలకి హోమ్ లోన్ తీసుకుంటారు, ఇంట్రెస్ట్ పెరిగింది. అలాంటప్పుడు మీ ఈఎంఐని పెరిగించినట్లయితే 20 సంవత్సరాల్లోనే మీ హోమ్ లోన్ క్లియర్ అవుతుంది. బ్యాంకులు ఏం చెప్తారంటే, ఎందుకండి మీరు ఇప్పుడు కడుతున్నారు కదా, అదే ఈఎంఐ కంటిన్యూ చేయండి, అమౌంట్ అంతే ఉంటుంది, కానీ 20 సంవత్సరాలు కాకుండా 25 సంవత్సరాలు మీరు కట్టాల్సి ఉంటుంది అంటారు. మనమేమనుకుంటాం, అరే మన మంత్లీ బడ్జెట్కి ప్రాబ్లం అవ్వదు కదా, ఇప్పుడు నేను ఎంత కడుతున్నానో అంతే కడితే సరిపోతుంది, ఇంకో 5 సంవత్సరాలు ఎక్స్ట్రా సర్లే అని ఒప్పేసుకుంటాం. అది రాంగ్. ఎందుకంటే మీరు కట్టే వడ్డీ 5 సంవత్సరాలకు ఎక్స్ట్రా కడుతూ ఉంటారు కదా, బ్యాంక్కి ప్రాఫిట్ అవుతుంది. సో మీరు మీ ప్రాఫిట్ గురించి చూసుకోవాలి. అందుకేనండి, ఫర్ ఎగ్జాంపుల్ 7.5%కి నేను లోన్ తీసుకున్నాను, కాల వ్యవధి 25 సంవత్సరాలు అనుకోండి, ఈఎంఐ అమౌంట్ 30,000 అనుకోండి.
అదే 8%కి ఇంట్రెస్ట్ పెరిగినట్లయితే అలాంటప్పుడు 30,000 రూపాయల ఈఎంఐ కంటిన్యూ అవుతుంది. మీరు 30 సంవత్సరాలకు కట్టాలి అని బ్యాంక్ మేనేజర్ చెప్తే ఒప్పేసుకోకండి. మీరు 25 సంవత్సరాల్లోనే తిరిగి చెల్లిస్తా ఈఎంఐ కాస్త 30,000 కాకుండా 32,000 అయినా ఓకే అని మీరు అడగాలి. 6th పాయింట్ అండి, రేట్ కట్ అయినట్లయితే ఆ బెనిఫిట్ మీకు ట్రాన్స్ఫర్ అవుతుందా లేదా చెక్ చేసుకోవాలి. బ్యాంక్ వాళ్ళు ఆటోమేటిక్గా మీకు కాల్ చేసి రెపో రేటు కట్ అయ్యింది, మీరు తీసుకున్న హోమ్ లోను రెపో లింక్డ్ లెండింగ్ రేట్లో తీసుకున్నారు, ఆర్ఎల్ఎల్ఆర్ అంటారు దీని కింద తీసుకున్నారు కదా, అందుకేనండి మీ ఇంట్రెస్ట్ రేటు తక్కువ అవుతూ ఉంది. సో మీరు కట్టాల్సిన ఈఎంఐ తక్కువ అవుతుంది అని వాళ్ళే కాల్ చేసి చెప్పరు. మీరు చెక్ చేసుకుని అప్డేట్ అయ్యిందా లేదా, అప్డేట్ అవ్వకపోతే బ్యాంక్ వాళ్ళని మీరు అడగాలి. దీని గురించే మీరు యాన్యువల్ లోన్ స్టేట్మెంట్ని చాలా డీటెయిల్డ్గా చదవాలి. ఫస్ట్ క్వార్టర్ ఎంత ఇంట్రెస్ట్ కట్టారు, సెకండ్ క్వార్టర్ ఎంత కట్టారు. ఎందుకంటే ఇలాంటి చేంజెస్ అయినప్పుడు కొన్ని బ్యాంకులు నెక్స్ట్ క్వార్టర్ నుండి ఇంప్లిమెంట్ అవుతుంది. ఒక సంవత్సరంలో 4 క్వార్టర్లు ఉంటాయి కదా, సో ఆ క్వార్టర్లో ఇంట్రెస్ట్ రేట్ ఎంత ఉండేది దాన్ని చెక్ చేసుకుని బ్యాంక్కి అప్డేట్ చేయాలి. 7th పాయింట్ అండి, బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ అనే వెపన్ని మీరు వాడుకోవాలి. ఇది ఒక ఆయుధం. ఏంటి ఆ బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ ఆయుధం? మీరు రెగ్యులర్గా కడుతూ ఉంటారు. హోమ్ లోన్ తీసుకుని 5 సంవత్సరాలు అయింది. 5 సంవత్సరాలు కట్టినాక ఈ స్టేజ్లో మీ సిబిల్ స్కోర్ ఇంప్రూవ్ అయి ఉంటుంది. మార్కెట్లో వేరే బ్యాంకు మీ అప్డేటెడ్ క్రెడిట్ స్కోర్కి తక్కువ ఇంట్రెస్ట్ రేట్కి హోమ్ లోన్ అందిస్తుంది అన్నట్లయితే మీరు బ్యాంక్ని అడగాలి. చూడండి, మార్కెట్లో ఇంత ఇంట్రెస్ట్ రేటుకి నా సివిల్ స్కోర్కి లోన్ ప్రోడక్ట్ ఉంది, అయినా కూడా మీరు ఎక్కువ ఛార్జ్ చేస్తూ ఉన్నారు, లోన్ ఇంట్రెస్ట్ రేట్ని తగ్గించవచ్చా అడగండి. వాళ్ళు కుదరదు అన్నట్లయితే మీ హోమ్ లోన్ ఏదైతే ఉందో ఎగ్జిస్టింగ్ బ్యాంక్ నుండి వేరే బ్యాంక్ మీరు చెక్ చేసుకున్నారు కదా, ఆ బ్యాంక్కి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. దీని గురించి కొన్ని స్టాంప్ డ్యూటీ, ప్రాసెసింగ్ ఫీ ఇవన్నీ ఉంటాయి. దాన్ని మీరు పే చేసినట్లయితే అప్డేటెడ్ ఇంట్రెస్ట్ రేట్కి తక్కువ రేటుకి దొరుకుతుంది కదా, అక్కడికి మీరు ట్రాన్స్ఫర్ చేసేసుకోవచ్చు. ఇది జస్ట్ లైక్ సిమ్ పోర్టింగ్ అండి, అంత ఈజీగా అయిపోతుంది. బట్ మీరు బ్యాంక్ వాళ్ళ దగ్గర నెగోషియేషన్ చెయ్యాలి, చేయకపోతే అవ్వదు. మీకు ఎక్కువ ప్రాఫిట్ ఈ బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ మెథడ్లో అవ్వాలి అన్నట్లయితే హోమ్ లోను ఆల్రెడీ ఎండ్ అయ్యేదాకా వచ్చేసింది, ఇంకో 5 years కట్టేస్తే హోమ్ లోనే క్లియర్ అయిపోతుంది. ఇలాంటప్పుడు నేను ట్రాన్స్ఫర్ చేసుకోవాలా వద్దండి, ఇంకా ఎక్కువ కాల వ్యవధి ఉంది, 10 years 12 years ఉంది. అలాంటప్పుడు మీరు బ్యాంకుతో మాట్లాడి కాంపిటేటివ్ ఇంట్రెస్ట్ రేటుకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ పాయింట్, హిడెన్ ఛార్జెస్ గురించి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీరు సైన్ చేసేటప్పుడు ప్రాసెసింగ్ ఫీ ఎంత, హోమ్ లోన్ గురించి లీగల్ ఫీజ్ ఎంత, డాక్యుమెంటేషన్ ఛార్జెస్ ఎంత, ఇవన్నీ మీరు చెక్ చేసుకోవాలి. చాలా ఇంపార్టెంట్ ఒకటి ఉంది, ఫోర్క్లోజర్ ఛార్జెస్. నేను హోమ్ లోన్ తీసుకున్నాను, 20 సంవత్సరాలు కాల వ్యవధి అని ప్లాన్ చేసుకున్నాను, 10 సంవత్సరాలు కట్టేశాను. ఇప్పుడు నాకు బల్క్ అమౌంట్ దొరికింది. ఆ బల్క్ అమౌంట్ ఏం చేయాలి? హోమ్ లోన్ క్లియర్ చేసేస్తా, ఊరికే ఎందుకు వడ్డీ కట్టడం అని మీరు ప్లాన్ చేసుకుంటారు. కానీ బ్యాంకులు అలాంటి వాటికి ఒప్పుకుంటాయా? దానికి ఛార్జెస్ ఎంత ఉంటుంది? ఫోర్క్లోజర్కి ముందుగా అవకాశం ఉందా లేదా దాన్ని కూడా చెక్ చేసుకోవాలి. ఎన్ని సంవత్సరాల కంటే ముందు నాకు ఫోర్క్లోజర్కి అవకాశం ఉండదు, అలా ట్రై చేస్తే ఛార్జెస్ ఎంత ఉంటుంది? ప్రీపేమెంట్ కట్టాలంటే, ఈఎంఐ కాకుండా ఎక్కువ డబ్బు కట్టాలంటే దానికున్న టైం లిమిట్ ఏంటి, దానికున్న ఛార్జెస్ ఏంటి, వీటన్నిటి గురించి మీరు క్రాస్ చెక్ చేసుకుని దాని తర్వాత మీకు ఓకే అనిపిస్తే మాత్రమే సైన్ చేయండి. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 9 అండి, హోమ్ లోన్ గురించి అలానే మీరు తీసుకున్న టర్మ్ ఇన్సూరెన్స్ ఏదైతే ఉంటుందో దాని గురించి కూడా నామినీ చాలా చాలా ఇంపార్టెంట్. నామినీ మీరు నేమ్ చేయకపోతే వాళ్లకు లీగల్గా ప్రాబ్లం అవుతుంది. మీరు హోమ్ లోన్ తీసుకున్నారు, హోమ్ లోన్ తిరిగి చెల్లించే టైంలో మీకు ఏదైనా ప్రాబ్లం అయితే, మీరు లేరనుకోండి, నామినీ క్లియర్గా మెన్షన్ అవ్వకపోతే ప్రాపర్టీ డాక్యుమెంటు బ్యాంక్ పేరు మీద ఉంటుంది. ఈ టర్మ్ ఇన్సూరెన్స్కి నామినీ మీరు నేమ్ చేయలేదు. ఎవరు తిరిగి చెల్లిస్తారు, తిరిగి చెల్లించిన తర్వాత ఎవరికి ఆ హోమ్ ట్రాన్స్ఫర్ అవ్వాలి, దీని గురించి ప్రాబ్లం ఉంటుంది. అందుకే ప్రాపర్గా నామినీని మీరు అప్డేట్ చేయాలి. నామినీ డీటెయిల్స్ క్రాస్ చెక్ చేసుకోండి. మీ తర్వాత ఎవరు ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి? టర్మ్ ఇన్సూరెన్స్ అమౌంట్ వస్తుంది కదా, అది ముందు ఆ బ్యాంక్ లోన్ ఏదైతే ఉంటుందో దాన్ని క్లియర్ చేసి మిగతా అమౌంట్ ఎవరికి చేరుకోవాలి, దీని గురించి క్లారిటీ నామినీ క్లియర్గా మీరు మెన్షన్ చేస్తే దొరుకుతుంది. పాయింట్ నెంబర్ 10 అండి, ఒరిజినల్ డాక్యుమెంట్స్ లిస్ట్
మీ దగ్గర ఉండాలి. మీరు ఎప్పుడైతే హోమ్ లోన్ని తిరిగి చెల్లిస్తారో దానికి ఒక టైం లిమిట్ ఉంటుంది. ఆ టైం లిమిట్ లోపు మొత్తం ఒరిజినల్ డాక్యుమెంట్స్ మీ పేరు మీద ట్రాన్స్ఫర్ అయ్యి మీ చేతికి దొరకాలి. దీన్ని మీరు క్రాస్ చెక్ చేసుకోవాలి. ఎందుకంటే సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో అవన్నీ చేంజెస్ అవ్వాల్సి ఉంటుంది. ఇవన్నీ బ్యాంక్ చూసుకుంటుంది. బట్ ట్రాన్స్ఫర్ అయ్యిందా లేదా, టైం లిమిట్లో అయ్యిందా లేదా, అది మీరు క్రాస్ చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఎంతోమందికి లోన్ క్లియర్ చేశా, నో డ్యూ సర్టిఫికేట్ నాకు దొరికింది, ఇది మాత్రమే సరిపోతుంది అనుకుంటారు. అది రాంగ్. మీ పేరు మీద ఉన్న ప్రాపర్టీ డాక్యుమెంట్స్ మీ చేతికి చేరుకోవాలి కదా. అది మీకు ఇవ్వడానికి 30 days టైం ఉంటుంది. 30 days తర్వాత కూడా మీకు దొరకలేదనుకోండి, బ్యాంకు ప్రతి రోజుకి 5,000 రూపాయల వరకు కాంపెన్సేషన్ పెనాల్టీ మీకు పే చేయాల్సి ఉంటుంది. ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇలాంటి రైట్స్ని కస్టమర్లకు అందించింది. ఈ ప్రతి పాయింట్ కూడా ఒక్కొక్క కస్టమర్ రైట్ అండి. సో దీని గురించి ప్రాపర్గా ప్లాన్ చేసుకుని తర్వాత మీకు ఓకే అనిపిస్తే మాత్రమే లోన్ అగ్రిమెంట్కి సైన్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మీరు ఇవి తెలియకుండా ఎలాంటి ప్రాబ్లమ్ని ఫేస్ చేశారు దాని గురించి కూడా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్. బ్రాండ్ పార్ట్నర్షిప్స్ అండ్ అడ్వర్టైజింగ్ ఎంక్వైరీస్ కోసం brand@bosswala.comకి ఈమెయిల్ చేయండి లేదా 9108014192కి వాట్సాప్ చేయండి. Bosswala. Be the boss.